హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ కాలికి దెబ్బ తగలడంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఏమైందమ్మా అంటూ లక్కీ దగ్గరికి వచ్చి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు లక్కీ, నా కాలికి దెబ్బ తగిలితే మీరెందుకంటే అంతలా తల్లడిల్లిపోతున్నారు అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే, ఏమో తెలియదమ్మా, మా జున్నుకి దెబ్బ తగిలితే నేను ఎంతలా విలవిల్లాడిపోతానో నీకు దెబ్బ తగిలినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది తల్లి అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే, అమ్మ ప్రేమ అంటే తెలియని నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించారు. అటువంటిది ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతానని అంటూ ఉంటే నాకు కూడా చాలా బాధ కలుగుతుంది ఆంటీ. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోండి అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటుంది. లక్కీ అలా ఏడుస్తూ ఉంటే అది చూసి లక్ష్మి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. సరే అలాగే, నీకోసం నేను ఎక్కడికి వెళ్ళను, నాకు మా జున్ను ఎంతో, నువ్వు కూడా అంతే అంటూ లక్కీని జున్నుని లక్ష్మి అలా దగ్గరికి తీసుకుంటుంది. ఇక అలా లక్కీ కోసం లక్ష్మి దూరంగా వెళ్ళిపోవాలన్న నిర్ణయాన్ని విరమించుకోవడంతో అర్జున్ తల్లి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. నా బంగారు తల్లి, నువ్వు లక్ష్మికి ఇక్కడే ఉండిపోమ్మని చెప్పడం వల్ల నీకోసం లక్ష్మి ఇక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ అర్జున్ తల్లి లక్కీకి థ్యాంక్స్ చెప్తుంది. అయ్యో గ్రాని, మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. జున్ను కూడా ఆనందంతో లక్ష్మికి థ్యాంక్స్ చెబుతూ తనని హక్ చేసుకొని ముద్దు పెడతాడు. లక్ష్మి ఊరు విడిచి వెళ్ళిపోయినందుకు అర్జున్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకెప్పుడు కూడా లక్ష్మిని ఇబ్బంది పెట్టొద్దమ్మా అంటూ వసుంధరాదేవికి చెబుతూ లక్ష్మి దగ్గరకు వచ్చి, చూడు లక్ష్మి, నువ్విప్పుడు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను ఇంకా ఎప్పుడూ కూడా మేము ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టము. ఇప్పటి వరకు నువ్వు మా వల్ల ఏదైనా విషయంలో ఇబ్బంది పడి ఉంటే మమ్మల్ని క్షమించు లక్ష్మి అని చెప్పి అర్జున్ లక్ష్మికి క్షమాపణలు చెబుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, అయ్యో లేదండి, నిజానికి నేను జున్ను మీకెప్పటికీ కూడా రుణపడి ఉంటాము. నేను చెప్పగానే నా మాటకు గౌరవం ఇచ్చి నేను ఎవరు ఏంటి అని ఇన్ని సంవత్సరాలుగా మీరు అడగకుండా నాకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. అందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని లక్ష్మి అర్జున్తో అంటూ ఉంటుంది. మరోవైపు మనీషా భాస్కర్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు మనీషా మనసులో ఎలాగైనా సరే లక్కీని మిత్రకు దూరం చేయాలి, లక్కీని మిత్రకు దూరం చేస్తేనే మిత్రకు నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. భాస్కర్కి లక్కీ కన్న తల్లి ఎవరో తెలుసు కాబట్టి మెల్లిగా భాస్కర్ ద్వారా ఆ వివరాలు తెలుసుకోవాలి. ఎలాగైనా సరే లక్కీని తన కన్న తల్లి దగ్గరికి పంపించేస్తే అప్పుడు నాకు ఇక ఏ అడ్డు ఉండదు, నేను మిత్రని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి మనీషా అనుకుని భాస్కర్తో, భాస్కర్ నిన్నొక విషయం అడగాలని అనుకుంటున్నాను. మిత్ర దగ్గర పెరుగుతున్న పాప లక్కీ ఉంది కదా, ఆ లక్కీ కన్న తల్లి నీకు సొంత చెల్లి కాదని అన్నావు. మరి అటువంటప్పుడు తను నీకు ఎలా పరిచయం అని చెప్పి మనీషా భాస్కర్ని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు భాస్కర్ అనుకోకుండా జరిగిన ఒక బస్సు ప్రమాదంలో నా భార్య ప్రాణాలను కాపాడి తన తలకు గాయం అవ్వడంతో చాలా రోజులు తను కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలో నుండి బయటపడిన తర్వాతే తను గర్భవతి అన్న విషయం బయటపడింది. ఎందుకో తెలీదు, ఎన్నిసార్లు తన వాళ్ళ గురించి అడిగినా కూడా తను చెప్పడానికి ఇష్టపడలేదు అని చెప్పి మేము కూడా తనకు గౌరవం ఇచ్చి ఎప్పుడూ కూడా ఆ వివరాలు అడగలేదని భాస్కర్ అంటూ ఉంటాడు. ఇంతకీ ఏ బస్సు ప్రమాదం అని చెప్పి మనీషా అడుగుతుంటే చింతలపల్లి బస్సు ప్రమాదం అని చెప్పి భాస్కర్ అంటాడు. ఇక దాంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కొంప తీసి భాస్కర్ వాళ్ళు కాపాడింది లక్ష్మినా అని చెప్పి మనీషా ఆలోచిస్తూ ఉంటుంది. జరిగిన బస్సు ప్రమాదంలో లక్ష్మి డెడ్ బాడీ దొరకలేదు. అలాగే ఆ లక్కీ పోలికలు కూడా అచ్చం లక్ష్మిలాగే ఉన్నాయి. అంటే కొంప తీసి ఆ లక్కీ నిజంగా
లక్ష్మి కూతురా? లక్ష్మి బతికే ఉందా అనుకొని మనీషా భాస్కర్ ఇంటికి తన పోలికలు ఎలా ఉంటాయని చెప్పి అడుగుతూ ఉంటే, తను తెల్లగా ఎత్తుగా ఉంటుంది మేడం, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలని చూస్తూ ఉంటుంది, తనకి స్వార్థం అంటే ఏంటో తెలియదు అని చెప్పి భాస్కర్ లక్ష్మి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాడు. తన ఫోటో నీ దగ్గర ఏదైనా ఉందా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటే, లేదు మేడం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. భాస్కర్ చెప్పే పోలికల్ని బట్టి చూస్తే అచ్చం లక్ష్మిలాగే అనిపిస్తున్నాయి అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి తనకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు మీరే కదా మేడం తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే, మనీషా గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుని అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, డౌట్ లేదు, కన్ఫర్మ్గా లక్ష్మి బతికే ఉంది, మిత్ర దగ్గర పెరుగుతున్న ఆ లక్కీ లక్ష్మి కూతురే అని చెప్పి మనీషా అనుకుంటుంది. మై గాడ్, లక్ష్మిని వదిలించుకోవడమే కష్టం అనుకుంటే ఇప్పుడు లక్ష్మికి పిల్లలు కూడా ఉన్నారని మిత్రకు తెలిస్తే ఇక మిత్ర జీవితంలో ఎప్పటికీ నా సొంతం కాలేడు అని చెప్పి మనీషా అలా ఆలోచిస్తూ మిత్రకు ఎప్పటికీ లక్ష్మి బతికి ఉందన్న నిజం తెలియకూడదు అని చెప్పి మనీషా అనుకుంటుంది. ఎలాగైనా సరే లక్కీని మిత్రకు శాశ్వతంగా దూరం చేయాలి, ఏం చేయాలా అని చెప్పి మనీషా ఆలోచిస్తూ దేవి అని ఆంటీతో ఒకసారి మాట్లాడదాం అనుకుని ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దేవి అనికి జరిగిందంతా కూడా చెబుతుంది. లక్ష్మికి మిత్రకు పుట్టిన కూతురు అని చెప్పి మనీషా దేవి అనికి నిజం చెప్పగానే దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను మనీషా, నిజంగా మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాంక్ అయినట్టుగా అనిపిస్తుంది. మిత్రకు ఈ నిజాలన్నీ తెలిస్తే ఇక ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అలా అనకండి ఆంటీ, ఏదో ఒక సలహా ఇస్తారని మీతో ఈ విషయాలన్నీ చెబుతున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. దాంతో దేవి అని అయితే ఒక పని చేయి మనీషా, ఆ లక్కీని కిడ్నాప్ చేయించు అని చెప్పి అంటూ ఉంటే, అవునంటీ మీరు అన్నదే కరెక్ట్, ఎలాగైనా సరే ఈరోజు స్కూల్ దగ్గర లక్కీని కిడ్నాప్ చేయిస్తాను, ఆ తర్వాత లక్కీని శాశ్వతంగా మిత్రకు దూరం చేస్తాను, ఎలాగో మిత్రకు లక్కీ తన కన్న కూతురని తెలియదు కాబట్టి కొద్ది రోజులు అవుతే మిత్ర తనని కూడా లక్ష్మిలాగే శాశ్వతంగా మర్చిపోతాడు, నా సొంతం అయిపోతాడు అని చెప్పి మనీషా లక్కీని కిడ్నాప్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు జున్ను రౌడీలకు అడ్డుపడుతూ ఉంటాడు. దాంతో రౌడీలు జున్నుని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. లక్కీని జున్నుని రౌడీలు కిడ్నాప్ చేయడంతో జున్ను ఇంకా ఇంటికి రాకపోవడంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయం అర్జున్కి చెప్పడంతో అర్జున్ ఎంతో ఆవేశంగా, ఈ కిడ్నాప్ ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు లక్ష్మి, నాతో పాటు రా అంటూ లక్ష్మిని తీసుకొని అర్జున్ మిత్ర ఇంటికి వెళ్తాడు. ఎవరింటికి తీసుకువెళ్తున్నారండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి కాసేపు నువ్వేం మాట్లాడుకో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఇంట్లోకి లక్ష్మిని తీసుకువెళ్ళిన తర్వాత మిత్ర ఒక్కసారి బయటకు రా అంటూ అర్జున్ గట్టిగా అరవడంతో మిత్ర బయటకు వస్తాడు. అర్జున్ పక్కన లక్ష్మిని చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. బిజినెస్లో నాతో డైరెక్ట్గా పోటీ పడడం చేతకాక చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకొని నా మీద గెలుపు సాధించాలనుకుంటున్నావు కదా అంటూ జున్నుని ఎందుకు కిడ్నాప్ చేయించావంటూ అర్జున్ మిత్ర మీద మండిపడుతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జున్నుని నేను కిడ్నాప్ చేయించడం ఏంటని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు. ఇక ఇంతలో అరవింద జైతు వీళ్ళంతా కూడా ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ లక్ష్మి అంటూ ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా అంటూ పలకరిస్తూ ఉంటే అప్పుడు మిత్ర, మామ్ దయచేసి ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళతో మీరు మాట్లాడొద్దు, ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది, తను నన్ను మోసం చేసి ఇప్పుడు ఈ అర్జున్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది, అర్జున్కి తనకు పుట్టిన కొడుకే ఆ జున్ను అని చెప్పి మిత్ర ఈ లక్ష్మి ఒక మోసగత్తె అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే అరవింద ఒక్కసారిగా మిత్ర చెంప పగలగొడుతుంది. నువ్వు అనుకుంటున్నట్టుగా లక్ష్మి ఏ తప్పు చేయలేదు మిత్ర, లక్ష్మి నిప్పు అని చెప్పి అరవింద జరిగిందంతా కూడా మిత్రకు వివరిస్తుంది. ఇక అర్జున్ కూడా లక్ష్మి మిత్ర భార్య అని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు.